ఈ రాత్రికాల సమయమందు ఈ 37వ రోజు శిలువ ధ్యానపు ఆరాధన కూడికకు కూడి వచ్చిన మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి ఈ రాత్రి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యమును ఈ రాత్రి ధ్యానం చేద్దాం. మరియు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమనగా, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ చదవబడి ఉన్నటువంటి ఈ మాటలు మరి ఎవరితో ఈ మాటలు చెప్పుచున్నారు, మాట్లాడుచున్నారు అని మనం ఆలోచన చేస్తే 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా ఈ లోకములో ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లో, ఆ దినాలలో తన శిష్యులతో ప్రభు చెప్పినటువంటి మాటలను ఈ చదవబడిన వాక్య భాగములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారు శరీరధారుడుగా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆయనను వెంబడించుచున్నటువంటి 12 శిష్యులను ఉద్దేశించి వారితో ప్రభువారు ముఖమాటము లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు ప్రభు. వారికి ఎదురుగా ఉండి వారితోనే ప్రత్యక్షముగా ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడండి? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను మరలా దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ ప్రభు 2 విషయాలు తన శిష్యులకు చెప్తున్నాడు. ఒకటంటాడు భయపడకుడి అంటున్నాడు, భయపడవద్దు ఒక విషయాన్ని బట్టి. ప్రభు అంటాడు మరలా 2వ పర్యాయము భయపడుడి. మొదటిగేమో భయపడకుడి అంటున్నాడు, భయపడవద్దు అన్నాడు. అదే వచనములో చివరిలో మనము చూస్తే భయపడుడి అంటున్నాడు. భయపడవద్దు అన్నాడు ఆయనే, భయపడుడి అంటున్నాడు ఆయనే. ఏ విషయంలో భయపడకుడి అని మనం ఆలోచన చేస్తే ఏమండి, ఏ విషయంలో భయపడకుడి? ఏమండి, ఆత్మను చంపనేరక 2 దేహమునే చంపువారికి భయపడండి గాని భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. దేహమును చంపువారికి భయపడవద్దు, కానీ దేహమును 2 ఆత్మను నరకములో నశింపజేయగలవానికి మీరు మిక్కిలి భయపడండి అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ సందర్భములో ప్రభు తన శిష్యులతో ఈ మాటలు ఆయన ప్రబోధించి మాట్లాడుచున్నాడు, ఏ సందర్భములో ప్రభు మాట్లాడుచున్నాడు అని మనం ఆలోచన చేస్తే, తన దగ్గరకు శిష్యరికము చేయడానికి వచ్చినటువంటి 12 మంది శిష్యులను ఉద్దేశించి వారిని ప్రియులారా మరి దేవుని సువార్త పరిచర్య నిమిత్తము ప్రభువారు వారిని పంపుచున్నటువంటి సందర్భములో ఈ మాటలు ప్రభువారు చెప్పుచున్నాడు. ఏమని? ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడు గాని, వారికి భయపడవద్దు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. ఎందుకు ఈ సందర్భాన్ని ప్రభు శిష్యులతో ప్రబోధించి మాట్లాడాడు అంటే 16వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ప్రభు చెప్తాడు శిష్యులతో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక కాబట్టి పాముల వలె వివేకులుగాను పావురము వలె నిష్కపటులుగా ఉండుడి. మనుషుల గూర్చి జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములను మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సందర్భంలో ప్రభు తన శిష్యులతో ఏమండి ఈ చదవబడిన వాక్య భాగమును మాటలు ఆయన మాట్లాడుచున్నాడు అంటే ఏమండి ప్రభు అంటున్నాడు శిష్యులతో, మిమ్మలను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మలను పంపుచున్నాను. నా స్వార్థ పరిచర్య నిమిత్తము, నా నిమిత్తము నేను మిమ్మలను సమాజము దగ్గరకు మిమ్మల్ని పంపిస్తున్నాను. అయితే మీరు ఎలా ఉండాలో తెలుసా? మనుషుల ఎదుట, సమాజము ఎదుట మీరు ఎలా ఉండాలో తెలుసా? ఏమండి? పాముల వలె వివేకులుగాను పావురము వలె నిష్కపటులై ఉండండి. తర్వాత ప్రభు చెప్తాడు, మనుషులను గూర్చి కూడా జాగ్రత్త పడండి అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి యేసుక్రీస్తు శిష్యులను వారిని ఎక్కడికి వెళ్ళమని వారిని ఆయన పంపించాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఏమండి? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ప్రభు శిష్యులను? ఇశ్రాయేలుల ఏమండి? చదవండి ఆ మాటను. ఇశ్రాయేలుల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెళ్ళి ఏం చేయమంటున్నాడు వాళ్ళను? ఏమండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు వారికి ప్రకటించండి. అంత మాత్రమే కాదు, రోగులను స్వస్థపరచు. ఏం చేయమంటున్నాడు? శిష్యులను రోగులను స్వస్థపరచమంటున్నాడు. చనిపోయిన వారిని లేపమంటున్నాడు. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. కుష్ఠరోగులను బాగు చేయమంటున్నాడు. దెయ్యాలను వెళ్ళగొట్టమంటున్నాడు. ఇదిగో మీరు ఉచితముగా పొందితిరి గనుక ఉచితముగా ఇవ్వండి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని గురించి పిల్లరా ఆయన జాగ్రత్తగా ఉండమంటున్నాడు తెలుసా? ఎవరిని గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు? ఏమండి? ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళమంటున్నాడు.
ఇశ్రాయేలుల దగ్గరకు వెళ్ళండి, వారిని మీరు స్వస్థపరచండి, సువార్తను ప్రకటించండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి అంటూ ప్రియులారా మరలా మనము గమనిస్తే ఎవరిని గురించి ప్రభువారు జాగ్రత్తగా ఉండమంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే 17వ వచనములో ప్రభు చెప్తాడు, తన శిష్యులకు ప్రభు చెప్తాడు, ఏమంటున్నాడు? మనుషులను గూర్చి జాగ్రత్త పడండి, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు? మనుషులను గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మనుషులు అనేటువంటి వారు ఎలా ఉంటారో మీకు తెలుసా? కింద వచ్చిన మనము చూస్తే వారు మిమ్ములను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరము మిమ్మును కొరడాతో కొట్టింతురు, వీరికి అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. కనుక ప్రియులారా ప్రభువారు ఇక్కడ తన శిష్యులతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడవద్దు, కానీ 2 ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి మనము భయపడాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ లోకములో మనము గమనిస్తే ప్రియులారా దేనికి మనము భయపడుతూ ఉంటాము? ఈ లోకములో జీవించుచున్నటువంటి మానవులుగా ఉన్న మనము ఏ విషయాల్లో దేనికి మనము భయపడుతూ ఉంటాము అంటే ఏమండి, ప్రతి మానవుడు ప్రతి చిన్న విషయానికి భయపడుతూనే ఉంటాడు. మానవుని యొక్క భయాన్ని మనము చూస్తే మరణం అంటే మానవునికి భయం, చావు అంటే భయం అండి. ఇంకా మనము చూస్తే కొందరికి దెయ్యాలు అంటే భయం, కొందరికి మనము చూస్తే ప్రియులారా ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని జీవరాశులను, కొన్ని ప్రాణులను చూస్తే కొందరికి భయం. చీకటంటే భయం, దెయ్యాలంటే భయం, మరణం అంటే భయం, రకరకాల భయాలు నేటి దినాల్లో మానవుని యొక్క జీవితాల్లో భయాలు ఆవరిస్తూ ఉన్నాయి. కానీ నా ప్రభు అంటున్నాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడవద్దు, గాని ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికే మిక్కిలి భయపడండి అంటున్నాడు. ఈ లోకములో ప్రతి ఒక్కరిమి కూడా రకరకాల భయాల ద్వారా మనము భయపడుతూ ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకములో మానవుడు ప్రతి చిన్న విషయానికి భయపడతాడు, కానీ దేవునికి మాత్రము మానవుడు భయపడడు. ప్రతి చిన్న విషయానికి మనము భయపడతాం, కానీ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి మాత్రము మనము ఏమాత్రము కూడా భయపడము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మానవునికి భయాలన్నిటిలో కూడా ఏ భయం అంటే ఎక్కువ భయమో తెలుసా? మరణం అంటే మానవునికి భయం అండి. మరణం అంటే మానవునికి భయము. చూడు బిలారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వాక్యములో మనము చూస్తే అక్కడ మనము గమనిస్తే బెల్షస్సర్ అనబడే రాజు ఏం చేస్తున్నాడండి? దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, మానవుని యొక్క హస్తము వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద, రాజుగారి యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్లుగా ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా, బెల్షస్సర్ రాజు ఏమండి ఆ గోడ మీద వ్రాతను చూస్తా ఉన్నాడు. ఎవరో ఒక చెయ్యి వచ్చి వ్రాతం రాస్తా ఉంది. బెల్షస్సర్ రాజు ఆ రాత్రి ప్రధానులతోనూ అధిపతులతోనూ
పిల్లరా, విందులు చేస్తూ రాత్రంతా కూడా ఆర్భాటాలు చేస్తూ త్రాగుతూ తూలుతూ విందు వినోదాలతో కేరింతలు కొడుతూ ఉన్నాడు బెల్షస్సర్ రాజు. దేవునికే మహిమ కలుగునుగాక. రాత్రికి రాత్రి ఏమండి ఒక అర్ర చెయ్యి వచ్చి గోడ మీద ఒక వ్రాత వ్రాసింది. ఏమిటి ఆ రాత తెలుసా? మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. ఏ రాత అండి అది? మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. చూడు పిల్లారా, ఒక చెయ్యి వచ్చి, అర చెయ్యి వచ్చి, మొండి చెయ్యి వచ్చి తెల్లటి గోడ మీద మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అని వ్రాసి వెళ్ళిపోయింది. ఈ రాజుగారికి తాగిన మత్తు దిగింది, కాస్త తాగిన మత్తు దిగింది. పిల్లరా, అలాగే చూస్తూ ఉన్నాడు, గోడ వైపు చూస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ వ్రాత? ఏంటి? ఒక చెయ్యి వచ్చి ఇలా రాసి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి రాజుగారికి భయం పట్టుకుంది. ఏ భయము? మరణ భయము పట్టుకుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణ భయము పట్టుకుంది. వెనువెంటనే ప్రియులారా దానియేలును పిలిపించాడు ఈ రాజు. దానియేలు ఆ మాటకు అర్థం ఏంటో చెప్పేశాడు. ఏమని చెప్పేశాడండి? చదవండి ఆ మాటలు. ఈ వాక్య భావమేమనగా, ఈ వాక్య భావము ఏమనగా, మెనే అనగా, మెనే అనే మాటకు దేవుడు నీ ప్రభుత్వ విషయములలో నీవు పరిపాలన చేస్తున్నటువంటి విధానములో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా, ఇదిగో టెకేల్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన నిన్ను త్రాసులో ఆయన రాజా, ఆకాశమందున్న దేవుడు నిన్ను ఆయన తన త్రాచులో నిన్ను తోచగా నీవు తక్కువగా కనబడ్డావు. ఫెరీస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి పిల్లారా, బెల్షస్సర్ రాజు ఆ రాత్రి త్రాగుచూ ఉండగా దేవుని యొక్క అరచేయి వచ్చి గోడ మీద ఒక వ్రాత వ్రాసి వెళ్ళిపోయింది. ఏమిటి ఆ వ్రాత? మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. ఇప్పుడు చదువుకున్నాం కదా, మెనే అనగా దేవుడు, టెకెల్ అనే మాటకు అర్థం ఏంటండి? ఆయన నిన్ను త్రాచులో తోచగా నీవు తక్కువగా కనబడ్డావు. ఉపార్సిన్, నీ రాజ్యము ఈ రాత్రికి రాత్రే, నీ రాజ్యము మాదీయులకును పారసీకులను నీ రాజ్యము వారి చేతిలోకి వెళ్ళిపోతుంది అనగా నీ రాజుగారికి కాళ్ళు గడగడ వణిగిపోతున్నాడు. మరణ భయము పట్టుకుంది రాజుగారికి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు దేనికి భయపడ్డాడో తెలుసా? ఏమండి? ఆత్మను దేహమును నరకములో పడవేయువానికి భయపడలేదు. కానీ ఈ రాజు దేని నిమిత్తము భయపడ్డాడు? ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడ్డాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి పిల్లారా, రెండవదిగా మనము చూస్తే హిజ్కియా రాజు యొక్క జీవితంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. అతడు కూడా భయపడ్డాడు, భయాక్రాంతులైపోయాడు. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం హిజ్కియా రాజు. చదవండి ఆ మాటలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు ఆమోజు కుమారుడును ప్రవక్తి అయినటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని హిజ్కియాకు చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని
యథార్థ హృదయుడునై అవును, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటును, నీ సన్నిధిలో నేను ఎట్లాగూ నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తమును సమస్తమును నేను ఎట్లా జరిగించి తినో, కృపతో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించాడు. ఇతనికి కూడా మరణ భయం పట్టుకున్నప్పుడు ఇతడు ఎవరికి భయపడ్డాడండి? హిజ్కియా ఎవరికి భయపడ్డాడండి? ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయువానికి మిక్కిలి భయపడ్డాడు హిజ్కియా. నీవు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పగానే, దేవుడు ప్రవక్తను తన ఇంటికి పంపించి చెప్పగానే ఈ హిజ్కియా ఏం చేశాడు? ఏమండి, గోడ తట్టు తన ముఖమును తిప్పి ఏమండి యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఆత్మను దేహమును నరకములో పడవేయువానికి మిక్కిలి భయపడి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. కనుక దేవుడు నీవు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకోమన్న దేవుడే హిజ్కియా ప్రార్థన ఆ రోజు ఆకాశమందున్న దేవుడు ఆలకించి ఏం చేశాడండి? మరలా నీవు చనిపోవు 15 సంవత్సరాలు మరలా నేను నీకు ఆయుష్ని ఇస్తున్నాను అని చెప్పి దేవుడు మరలా అతనికి ఏమి ఇచ్చాడండి? ఆయుష్ కాలాన్ని పొడిగించాడు. కానీ మనము బెల్షస్సర్ రాజు యొక్క జీవితాలు మనము చూస్తే దేవునికి అతడు భయపడలేదు. మరణానికి భయపడ్డాడు, కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి హిజ్కియా వలె మరి ఏమండి బెల్షస్సర్ రాజు దేవునికి భయపడలేదు. అందుకే ఆ రాత్రికి రాత్రి అతడు ఏమైపోయాడండి? చనిపోయాడు. ఆ రాత్రికి రాత్రే తన రాజ్యము మాదీలకును పారసీకులకును స్వాధీనం చేయబడింది. అయితే ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, హిజ్కియా రాజు దేవునికి భయపడ్డాడు. చూడు ప్రియులారా, దేవునికి భయపడ్డాడు. ఆత్మను దేహమును నరకములో నశింపచేయగలవానికి హిజ్కియా భయపడ్డాడు. గనుక దేవుని ద్వారా 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకోగలిగాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము చూస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము చూడండి, 1వ అధ్యాయము 21వ వచనములో మనము చూస్తే అక్కడ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి మంత్రసానులు ఎవరికి భయపడ్డారంటండి? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, ఇదిగో ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నటువంటి ఆ రాజుకు వారు భయపడలేదు, కానీ మంత్రసానులు ఎవరికి భయపడ్డారంటండి? దేవునికి భయపడిన. చదవండి ఆ మాటను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, ఆయన వారికి వంశాభివృద్ధిని దేవుడు మంత్రసానులకు దేవుడు కలుగజేశాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఆ ఇద్దరు మంత్రసానులు ఎవరో మీకు తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు మంత్రసానులు ఎవరో మీకు తెలుసా? ఒక ఆమె పేరు ఏం పేరంటండి? ఏమండి? మరియు ఐగుప్తు రాజు షిప్రా, పూయా, రెండవదిగా పూయా. ఒక ఆమె పేరు షిప్రా, రెండవ మంత్రసాని పేరు పూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఇద్దరు ఎబ్రీ మంత్రసానులు ఐగుప్తు రాజుకు భయపడక సృష్టికర్త అయిన దేవునికి భయపడ్డారండి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తు రాజు చెప్పినట్లుగా వారు చేయలేదు. ఏం చేశారండి? ఐగుప్తు రాజు ఏం చెప్పాడు మంత్రసానులకు? ఏమండి? ఇజ్రాయేలు ఎవరైతే ఉంటారో ఐగుప్తు దేశంలో
ఎవరైతే ఇజ్రాయెల్ అనే వారు ఉంటారో ఏమండి ఏం చేయమన్నాడండి? చదవండి ఆ మాటను. మీరు ఆ, హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు ఆ, వారిని ఆ, కాన్పు పీటల మీద చూచినప్పుడు ఆ, మగవాడైన ఎడల ఇదిగో మగవారైన ఎడల వాని చంపండి. ఆడుదైనను ఒకవేళ ఆడపిల్ల ఏదైనా ఇంటిలో ఉన్నట్లయితే దాని బ్రతకనీయుడు ఆ ఆడపిల్ల కలిగినటువంటి పిల్లను మీరు బ్రతకనీయండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ఇళ్లలో ఎవరైనా మగపిల్లలనే వారు పుట్టి ఉంటే నిర్దాక్షిణముగా మీరు పురుటులోనే వారిని చంపేయండి. ఆడపిల్లలైతే బతకనివ్వండి. దేవునికే మహిమ కలుగునుగాక. అయితే ప్రియులారా, ఇక్కడ మోషే జన్మించినప్పుడు చూడండి, ఈ ఇద్దరు మంత్రసానులు రాజుకు భయపడక సృష్టికర్త అయిన దేవునికి వారు భయపడినటువంటి వారుగా మనము చూస్తున్నాం. ఆ మంత్రసానులు దేవునికి వారు భయపడ్డారు గనుక దేవుడు వారిని ఏం చేశాడండి? వారి వంశావృద్ధిని కలుగజేశాడు. వంశావృద్ధిని వృద్ధి చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. గమనించండి, ఇంత చిన్న ఉద్యోగులైన షిప్రా పుయా అనబడేటువంటి స్త్రీలు ఫరో చక్రవర్తి ఆ రాజు యొక్క ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు ఏమండి ధిక్కరించారు. ఫరో రాజు ఆజ్ఞను వాళ్ళు ధిక్కరించారు. వారు ఫరో మాట వినకుండా ఫరో మాటను ధిక్కరించి ప్రభునందు ప్రియులారా, ఈ షిప్రా